ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన టైంలో నిర్వహించిన ఒక సభలో దేశ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో ఏడాది పాటు బంగారం కొనొద్దు అన్నారు. ఇది కీలకంగా మారింది. ఇంధన వినియోగం తగ్గించాలని, ఎరువులు పొదుపుగా వాడాలని, విదేశీ మారక నిల్వలను రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. తాజాగా ఆయన పాఠశాలలు ఆన్లైన్ తరగతులు బోధించాలని సూచించారు. ఈ మార్పుల వెనుక భయాందోళనలు ఎన్నో కనిపిస్తున్నాయి. దేశంలో ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని ఆయన అంటున్నారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని ఆయన సూచించారు. రీసెంట్గా స్కూళ్లకు ఆన్లైన్ క్లాసులు చేపట్టాలని సూచించారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్, చారిటీ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులకు షిఫ్ట్ అవ్వాలని మోదీ అంటున్నారు. మోదీ పిలుపు వెనుక పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉంది. ఇంధనాన్ని ఆదా చేయాలని ఇటీవల ప్రధాని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఏర్పడ్డ యుద్ధ పరిస్థితులు ఇంధన ధరలు పెంచాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉందని మోదీ భయాందోళన చెందుతున్నారు. మోదీ పిలుపు ఆర్థిక రక్షణ వ్యూహంలో భాగం. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. రైతులు సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి వారు దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆన్లైన్ క్లాసులతో ఇంధన ఆదా చేయడానికి చర్య అని చెప్పొచ్చు. బస్సులు, కార్లు ఉపయోగించకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. వర్క్ ఫ్రం హోం కారణంగా ఇంధనం భారీగా మిగులుతుంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ చర్యలు అవసరం. పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. దీని నుంచి రక్షించడానికి మోదీ చర్యలు అంటున్నారు నిపుణులు.